హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవపై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో సెగ్మెంట్ ఏంటంటే నేను ఒక కొత్త రిటైలర్ని, పార్ట్ 2 వీడియో ఇది. ఓకే, ఇందులో ఏంటంటే నేను ఒక రిటైలర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే రిటైలర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేనే ఒక కొత్త ఐడి తీసుకుంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది నాకు తెలియదు కదా. సో దాని ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నాను ఇందులో. ఓకే, దీన్ని పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేసాం, ఇది పార్ట్ 2. మీరు కంపల్సరీగా పార్ట్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు సర్వీస్ అర్థమయ్యేది. అది మీరు చూడలేదు అంటే మాత్రం మీకు అర్థం కాదు. ఓకే, ఎందుకంటే సగం డీటెయిల్స్ మీరు వినడానికి ఇష్టపడతారు, చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. స్కిప్ చేస్తే ఎటువంటి లాభం లేదు. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ ఇది digisevapay.co.in. అండ్ AEPS లాగిన్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా లాగిన్ చేసుకోవాలి అండ్ యాప్లో ఏ విధంగా ఉంటుందన్నది కూడా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు దాంట్లో ఉన్న ఫీచర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు లాస్ట్ టైం ఏం చెప్పాను, లాగిన్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. 3 లాగిన్లు ఉంటాయి, 3 లాగిన్లో ఎలాగ అవ్వాలి, ఏ లాగిన్లో ఉంటాయి అన్నది నేను ఇందులో చెప్పాను. ఈ డిస్క్రిప్షన్ కావాలంటే అడ్మిన్ కాంటాక్ట్ అవ్వండి, అడ్మిన్ పంపిస్తారు మీకు. ఓకేనా, సో లాగిన్ అవ్వగానే మనకి 2 వాలెట్స్ ఉంటాయి. ఓకే, 2 వాలెట్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, వాటి యూజెస్ ఏంటి అన్నది నేను చెప్తాను. ఓకే, దానికన్నా ముందు ఒకసారి నేను లాగిన్ చేద్దాం. మీకు ఎవ్రీడే ఓటీపీ వస్తుంది. ఓకే, మొబైల్ యూజర్స్కి ఓటీపీ రాదు, ఎందుకంటే ఆల్రెడీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ హ్యాండ్సెట్లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది. యాప్లో ఇంటర్ఫేసు దీంట్లో వచ్చేది సేమ్. యాప్లో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో ఇందులోనే అటువంటి ఫీచర్సే ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, రెండిటికి ఎటువంటి చేంజెస్ అన్నవి ఉండవు. ఓకే, సో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. సో ఇది ఇంటర్ఫేస్ బేసిక్గా. ఓకే, ఇక్కడ పైన చూడండి, వాలెట్ 1 వాలెట్ 2 అని ఉంది. ఇటుపక్క ప్రొఫైల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారంటే ప్రొఫైల్స్ వస్తాయి. అంటే మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి సెట్టింగ్స్ ఇవే ఉంటాయి, ఇంకేం ఉండవు. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. ఈ వాలెట్ యొక్క ఇంట్రడక్షన్ చెప్తాను నేను, ఎందుకంటే ఈ 2 వాలెట్ సిస్టమ్లు మీకు క్రూషియల్. అసలు ఏం జరుగుతుంది ఆ వాలెట్లు ఎందుకు అన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, నేను సింపుల్గానే చెప్తాను, దాంట్లో హెవీగా ఏమి ఉండదు, మీరే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, సో ఇప్పుడు వాలెట్ ఇంట్రడక్షన్కి వద్దాం. సో వాలెట్ 1 అంటే ఏంటి, వాలెట్ 2 అంటే ఏంటి మీరు తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ వాలెట్ 2 గురించి చెప్తాను చూడండి. ద 2 వాలెట్స్ ఇన్ ది డాష్ బోర్డ్స్ హ్యావ్ 2 డిఫరెంట్ యూజెస్. దీనికి ఒక యూజ్ ఉంది, దీనికి ఒక యూజ్ ఉంది. ఓకేనా, ముందుగా వాలెట్ 2, మీరు వాలెట్ సిస్టమ్ని అర్థం చేసుకుంటే మిగిలిన సర్వీస్ ఏంటి అన్నది మీకే ఈజీ అవుతుంది. ఓకే, నేను ఇది ఎంతో పెద్ద డీటెయిల్ చెప్పేస్తున్నాడండి, ఏంటంటే ఇది నాకేం అర్థం కావట్లేదన్న మైండ్ సెట్తో ఆలోచించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ తీసేయండి. నాకు అర్థం కావట్లేదండి, ఆ థాట్ తీసేయండి. 1-2 సార్లు వినండి, సర్వీస్ మీ అంతటి మీరు టెస్ట్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా, నేర్చుకోవాలన్న ఆతృతో వినండి. ఓకే, చెప్తున్నాడు కదా విందాంలే అన్న ఆతృతో కాదు. మీరు నేను సర్వీస్ చేసుకోవాలి, నా యూసేజ్ ఇది అని ఆలోచించి
నేర్చుకోండి. మీకు ఖచ్చితంగా 1 or 2 డేస్లో నేర్చుకోవచ్చండి, ఏం లేదు ఇందులో. ఓకే, ఫస్ట్ వాలెట్ 2 యూజ్ ఏంటి? వాలెట్ 2 అమౌంట్ ఏదైతే మనం విత్డ్రా చేస్తామో ఏఈపిఎస్ అంటే తంబు వేయించి కస్టమర్తో మనం డబ్బులు విత్డ్రా చేస్తాం వాళ్ళ బ్యాంక్ నుంచి, లేదా ఎంఏటిఎం అంటే వాళ్ళ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి మనం అమౌంట్ విత్డ్రా చేస్తామో ఆ అమౌంట్ వాలెట్ 2కి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక కస్టమర్, నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు 100 రూపాయలు లేదా 500 కావాలి, నా అకౌంట్ నుంచి తీయండి ఆధార్తో అంటారు. ఆ 500 తీసినప్పుడు వాలెట్ 2లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీనికి ఎటువంటి మినిమం బ్యాలెన్స్ లిమిట్ అన్నది లేదు. ఓకే, 100 రూపాయలు ఉంచాలి, 200 ఉంచాలి అన్న లిమిట్ అన్నది ఏం లేదు దీంట్లో. మీ దగ్గర ఎంత క్యాష్ ఉంటే అంత క్యాష్ మీరు అకౌంట్కి పంపించేసుకోవచ్చు. ఒక్క 10 రూపాయలు వదిలేయాలంతే, అది కూడా ఛార్జెస్కి. సో మీకు ఎటువంటి కమిషన్స్ వచ్చినా, ఎంఏటిఎం కానీ ఏఈపిఎస్ చేసినప్పుడు ఎటువంటి కమిషన్స్ వచ్చినా అవి వాలెట్ 2లో పడతాయి కదా. అమౌంట్ వాలెట్ 2, కమిషన్స్ వాలెట్ 2. సో అవి డైరెక్ట్గా మీ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. 3వ పాయింట్, వాలెట్ 2 క్యాష్ కెన్ ఆల్సో బి ట్రాన్స్ఫర్ టు వాలెట్ 1 ఇన్ ఆర్డర్ టు యూజ్ డిఎంటీ రీఛార్జెస్ పేబుల్. సో మనకి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి సర్వీసుల్లో? 5 రకాలు ఉన్నాయి. ఆ 5 రకాలకి కూడా మీరు ఈ వాలెట్ 2 అమౌంట్ని ఇక్కడ వాలెట్ 1కి మార్చుకోవచ్చు. 2 నుండి 1కి మార్చుకొని మీరు ఆ అమౌంట్ని సర్వీసులకు వాడుకోవచ్చు. ఓకే, సో ఈ వాలెట్లో డబ్బులు వేయాలంటే ఎలాగ వేయాలి? ఒకటి ఏఈపిఎస్ లేదా ఎంఏటిఎం, ఈ 2 ట్రాన్సాక్షన్లు జరిపితేనే ఈ వాలెట్ 2లో డబ్బులు యాడ్ అవుతాయి. ఇది 2 కాకుండా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చేయొచ్చా అంటారు. అవ్వదు. వాలెట్ 2లో డబ్బులు ఉండాలి అంటే ఏఈపిఎస్ అంటే మీ సొంతంగా మీరు తంబేసి మీ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి వేసుకోవచ్చు, లేదా మీ డెబిట్ కార్డ్తో విత్డ్రా చేసి వేసుకోవచ్చు. అంతే తప్ప కానీ ఫోన్పే, గూగుల్ పేతో వాలెట్ 2లో మీరు డబ్బులు వేయలేరు. సో క్యాష్ అవుట్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ అలౌస్ యూజర్ టు సెండ్ క్యాష్ ఫ్రమ్ వాలెట్ 2 టు దేర్ బ్యాంక్. సో ఇందులో మనకి క్యాష్ అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఆ క్యాష్ అవుట్ ఆప్షన్ ఏంటంటే ఈ 2లో ఉన్న డబ్బులు మనం మన బ్యాంక్ అకౌంట్కి అంటే మన ఓన్ బ్యాంక్ అకౌంట్కి పంపించుకునే ప్రాసెస్ని మనం క్యాష్ అవుట్ అంటాం. సో మీకు వచ్చే కమిషన్ ఏదైనా ఏఈపిఎస్తో జరిగేది కానీ ఎంఏటిఎంతో జరిగేది వాలెట్ 2లో మాత్రమే యాడ్ అవుతుంది కమిషన్. ఓకేనా? సో మీకు ఏం అర్థమైంది దీన్ని బట్టి? మొత్తం ఏఈపిఎస్, ఎంఐటిఎం చేస్తేనే వాలెట్ 2లో డబ్బులు పడతాయి, ఇంకా వేరే దాంట్లో ఏది చేసినా పడదు. రీఛార్జీలకి వాటికి ఇంకో వాలెట్ ఉంది, వాలెట్ 1, దాని నుంచే చేసుకోవచ్చు. అర్థమైంది కదా? దీంట్లో కేవలం మనకు వచ్చే డబ్బులు మనం మన అకౌంట్కి పంపించుకునే డబ్బులు మాత్రమే ఉంటాయి వాలెట్ 2. సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు వాలెట్ 1 గురించి చూడండి. వాలెట్ 1లో మినిమం బ్యాలెన్స్ 100 రూపాయలు ఉంచాలి. 100 రూపాయలు లేకపోతే మీరు సర్వీసులు చేయలేరు. ఓకేనా? సో if cash is transferred from wallet 2 to wallet 1, amount can also be used for services. Amount can also be sent to ఇప్పుడు నేను చెప్పాను చూసారా, వాలెట్ 2 నుంచి వాలెట్ 1కి పంపించుకోవచ్చండి, మీరు సర్వీసులు చేసుకోవచ్చు, డిఎంటీ కానీ, రీఛార్జెస్ కానీ, పేబుల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్న. సో ఈ అమౌంట్ ఏం చేస్తారంటే కొంతమంది గాబరావో తెలియదు, చూడరో తెలియదు. సపోజ్ ఇప్పుడు 10,000 ఉన్నాయనుకోండి వాలెట్ 2లో, 10,000 కూడా వాలెట్ 1కి కొట్టేస్తారు, నేను క్యాష్ అవుట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, సో అలాంటి టైంలో వాలెట్ 2 నుంచి వాలెట్ 1కి వచ్చింది అనుకోండి అమౌంట్, అది మీ అకౌంట్కి పంపించుకోవచ్చు, కానీ ఇందులో ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? దీంట్లో ఛార్జెస్ తక్కువ, చాలా తక్కువ, 50,000 వరకు చాలా తక్కువ పడతాయి. దీంట్లో 10,000 పంపించాలన్నా చాలా ఎక్కువ ఛార్జ్ పడుతుంది, డబుల్ ఛార్జ్ పడుతుంది. సో అది గుర్తుంచుకోండి. మీకు ఎంతైతే అమౌంట్ అవసరం ఉంటుందో అంత మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1కి 2 సార్లు చూసుకోండి, నేను క్యాష్ అవుట్ చేస్తున్నానా లేదా డబ్బులు వాలెట్ 1కి మారుస్తున్నానా అని. ఓకేనా? సో ఇన్ కేస్ 2 నుండి వాలెట్ 1కి అమౌంట్ వచ్చిందనుకోండి, ఈ వాలెట్ 1 అమౌంట్ మళ్ళీ 2కి వెళ్ళదు. ఓకేనా? చాలామంది అదే అడుగుతారు, 1కి పంపించుకున్నానంటే 1 నుంచి 2కి ఎలా పంపించుకోవాలని. అది 1 సైడ్ పేమెంట్, 2 నుండి 1కి మాత్రమే వస్తుంది. సో రీఛార్జెస్ కానీ, మనీ ట్రాన్స్ఫర్ కానీ, పే బిల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ చెయ్యాలి అంటే ఆ అమౌంట్ ఇక్కడ వాలెట్ 1 నుంచే డెబిట్ అవుతుంది. ఓకే,
ఇక్కడ మినిమం బ్యాలెన్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను ₹150 రీఛార్జ్ చేయాలనుకోండి, నా వాలెట్లో ఎంత ఉండాలి, 250 చూపిస్తేనే నాకు ఆ 150 రీఛార్జ్ అవుతుంది. ఆ 100 మినిమం బ్యాలెన్స్ కట్ అవ్వదు, అలాగని ఏమవ్వదు. అది కమిషన్ రొటేషన్స్ కోసం వదిలిన అమౌంట్. ఓకేనా, అది గుర్తుంచుకోండి. అమౌంట్ కెన్ బి యాడెడ్ ఇన్ దిస్ వాలెట్ బై, దీనికంటూ ఒక సెపరేట్ ప్రాసెస్ ఉంది. అంటే డైరెక్ట్గా వాలెట్ వన్లో వేసుకోవడానికి ఒక ప్రాసెస్ అయితే ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దీంట్లో చెప్పను. ఓకేనా. సో అదేంటంటే ఆ ప్రాసెస్ ఎలాగుంటుందంటే, ఇప్పుడు మా కంపెనీ ఉంది కదా, కంపెనీకి అంటూ అకౌంట్లు ఉంటాయి, ఒక 4-5 అకౌంట్లు ఉంటాయి. ఆ 4-5 అకౌంట్లకి మీ ఫోన్పే, గూగుల్ పే లేదా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మీరు డైరెక్ట్గా ఆ కన్సర్న్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, అంటే ఎస్బీఐ అనుకోండి, మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐకి మీరు క్యాష్ పట్టుకొని వెళ్ళి కంపెనీ అకౌంట్లో క్యాష్ వేసి ఆ రిసిప్ట్ అప్లోడ్ చేస్తే మీకు ఆ అమౌంట్ వాలెట్ వన్లో క్రెడిట్ అవుతుంది. కాకపోతే ఇది కొంచెం స్లో. ఈ ఏఈపిఎస్, ఎంఏటిఎం ఏంటంటే మీరు థంబ్ వేయగానే, కార్డ్ స్వైప్ చేసి పిన్ కొట్టగానే అమౌంట్ వాలెట్ 2లోకి వస్తుంది. కానీ వాలెట్ వన్లో ప్రాసెస్ అలా కాదు, మినిమం ఒక 1 or 2 hours టైం పడుతుంది, ఒక్కొక్కసారి డిలే కూడా అవుతుంది. ఓకేనా. సో దాన్ని బట్టి మీరు ఏఈపిఎస్తో, మీ సొంత ఏఈపిఎస్తో మీరు వేసుకోవచ్చు. లేదు అవ్వట్లేదు అనుకుంటే వాలెట్ వన్ ప్రాసెస్ మీరు వేయొచ్చు, కానీ బిఫోర్ హ్యాండ్ వేసుకోవాలి. అంటే చూడండి, రేపు పొద్దున్న నాకు బిజినెస్ ఎక్కువ అవుతుందని నాకు అంచనా ఉన్నప్పుడు, నా దగ్గర ఒక 5,000 ఉందనుకోండి, ఆ 5,000 మీరు ట్రాన్స్ఫర్ చేసి రిసిప్ట్ అప్లోడ్ చేస్తే మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఆ తరహాలో వాలెట్ వన్ యూస్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సో ఇదే నేను తెలుగులో పెట్టాను, మళ్ళీ హిందీలో పెట్టాను ఈ పీడిఎఫ్ అంతా కూడా. ఓకే. సో ఇక్కడ చూడండి, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే యూనిఫైడ్ ఈపీఎస్, ఎంఏటిఎం ఎక్కడికి వస్తాయి, కమిషన్ విత్డ్రా చేసిన అమౌంట్ ఇక్కడికి వస్తుంది కదా. అలాగే క్యాష్ అవుట్ ఇందాక చెప్పాను చూసారా, అంటే ఇందులో ఉన్న అమౌంట్, వాలెట్ 2లో ఉన్న అమౌంట్ మీ అకౌంట్కి పంపించుకోవడానికి. సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. అలాగే వాలెట్ వన్కి సంబంధించి ఇదిగోండి, మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, రీఛార్జ్ చేయాలన్నా, పే బిల్ చేయాలన్నా, ఇన్సూరెన్స్ చేయాలన్నా ఇక్కడ వాలెట్ వన్ నుంచి కట్ అవుతాయి. దీని తాలూకు యొక్క కమిషన్ కూడా వాలెట్ వన్లో యాడ్ అవుతుంది. సో ఇక్కడ వాలెట్ టాప్అప్ అన్న ఆప్షన్ ఉంది చూసారా, ఈ వాలెట్ టాప్అప్ అన్న ఆప్షనే మీకు వాలెట్ వన్లో యాడ్ చేసుకునే ప్రాసెస్కి యూజ్ అవుతుంది. ఓకేనా. ఇదన్నీ కూడా నేను చిన్నగా చెప్పాల్సింది, ఎందుకంటే ఒకసారి చెప్పినా చూడడానికి చిరాకు వస్తుంది. అందుకే బేసిక్ వాటి ఇంపార్టెన్స్ చెప్పేసి వీటి గురించి ఇండివిజువల్గా వీడియో పెడతాను, అప్పుడు మీకు అర్థమయ్యేలాగా ఈజీగా ఉంటుంది. సో ఇది మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్, వాలెట్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇది పద్ధతి. సో ఇప్పుడు నేను ప్రొఫైల్ గురించి చెప్తాను. ప్రొఫైల్స్లో ఏ ఆప్షన్లు ఉంటాయో చూద్దాం. ఇదిగోండి, ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది కదా, ఈ సైడ్ని చూడండి. ఈ సైడ్ని ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ ప్రొఫైల్లో మనకి ప్రొఫైల్ అన్న ఆప్షన్, అంటే మీ ఈమెయిల్ ఐడి, మీ పేరు ఇవి చూపిస్తే తప్పు ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు. చేంజ్ పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ అందరూ కూడా మార్చుకోవాలి. సెట్టింగ్స్లో కమిషన్ చార్ట్ ఉంటుంది, కమిషన్ చార్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లాగౌట్ అన్న ఆప్షన్ మీ అందరికీ తెలిసిందే. మేము ఇచ్చిన డిఫాల్ట్ పాస్వర్డ్ అందరూ కూడా చేంజ్ చేసుకోండి, చేంజ్ చేసుకోవట్టే. ఓకే. చేంజ్ పాస్వర్డ్ కొట్టగానే మీకు పాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. దాని తర్వాత కొత్త పాస్వర్డ్ మీకు ఏం కావాలంటే అది పెట్టుకోండి. కాకపోతే ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, అదేవిధంగా నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్. ఇక్కడ పైన స్క్రీన్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే. ఆ ఎగ్జాంపుల్ ప్రకారంగా పెట్టుకోండి. ఓకే. మీకు నచ్చింది పెట్టుకోండి. ఓకే. మీరు కంపల్సరీగా చేంజ్ చేసుకోవడం కావాలి, మీరు ఏం పెట్టుకుంటారన్నది కాదు. ఓకేనా. సేమ్ ఆ సెట్టింగ్స్లోకి వెళ్తే మళ్ళీ మీకు కమిషన్ చార్ట్ అన్నది ఉంటుంది. మీకు ఎంత కమిషన్ వస్తుంది లేదా ఎంత ఏ సర్వీస్ చేస్తే ఎంత వస్తుంది అన్నది అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే. ఎక్కడైనా మీరు లాగిన్ అయ్యారంటే ఖచ్చితంగా లాగౌట్ చేసుకోండి. ఆ సెషన్ లాగౌట్ చేసుకొని మీరు ఎక్కడి నుంచైనా వెళ్ళండి లేదా చేయండి. ఎందుకంటే కొంచెం అమౌంట్తో కూడిన ట్రాన్సాక్షన్స్తో చేసే లాగిన్ కాబట్టి కేర్ఫుల్గా మీరు ట్రాన్సాక్షన్ జరుపుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయొద్దు. మీకు సెక్యూర్ అనుకున్న దాని దగ్గర మాత్రమే ఓపెన్ చేసుకోండి. ఓకే. ఈ చిన్న గైడ్లైన్స్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇండివిజువల్ వీడియోస్ పెడతాను, అప్పుడు మీకు ఖచ్చితంగా ఆ సర్వీస్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో నేను పోస్ట్ చేసే ప్రతి పార్ట్ కూడా స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. ఓకేనా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు మీరు వీడియో చూసినందుకు. లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.